మామూలుగా ఒక సామాన్యుడి పార్టీ పెట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నిలబడి గెలవగలిగే సత్తా ఉందంటారా? అంటే ఎందుకంటే మీలాంటి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్లే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఏ ఒక్క క్యాండిడేట్ అయినా సరే ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే వందల వేల కోట్లు కావాల్సి వస్తుంది, 100 కోట్లు కావాల్సి వస్తుంది. సో మరి మల్లన్న లాంటి సామాన్యుడు సరే ఆయన మీద రకరకాల 1000 కోట్లు సంపాదించాడు, 500 కోట్లు సంపాదించాడు, 2000 కోట్లు సంపాదించి రకరకాల పుకార్లు వచ్చి ఉండొచ్చు. సరే ఆయన ఏంటి అనేది మనం ఎంత సామాన్యంగా పోతున్నాడని మనం కూడా చూస్తూ ఉన్నాం. సో ఏంటి ఎలా అంటే కేవలం అప్పుడున్న పరిస్థితులు వేరు, ఎందుకంటే తెలంగాణ మూమెంట్ ఉంది కాబట్టి ఇప్పుడు బీసీ మూవ్మెంట్ అనేది అంతగానో ఉండే అవకాశం ఉందంటారా? సక్సెస్ అవుతారా? ఒకప్పుడు మండల్ కమిషన్ ఆ టైంలో ఆ వేవ్ వచ్చింది, ఇప్పుడు ఆ వేవ్ లేదు. అది చైతన్యం కూడా అన్నట్టు మీరు అడిగారు ఇమ్మీడియట్ గా ఉందంటారా? చైతన్యం కొద్ది లిమిటెడ్ సెక్షన్ లో ఉంది. దీన్ని జనబాహుల్యంలోకి తీసుకుపోయి దాన్ని ఒక వేవ్ లాగా మలచగలిగితే పెద్దగా పెట్టుబడి పెట్టకపోయినా గెలవగలుగుతాడు. కానీ అది చేయాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ తన మీద దాడి చేస్తారు. ఇప్పుడు అవతలోని కిల్ చేయడానికి అందరూ ఒకడైతారు. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలను ఖతం చేయడానికి బీజేపీ కాంగ్రెస్ ఒకటే పద్ధతిలో పనిచేస్తాయి. వాళ్ళ మధ్య ఐక్యత ఉన్నా లేకున్నా ప్రాంతీయ పార్టీని ఖతం చేయాలి. ఉదాహరణకి ఇక్కడనే మన అధికారంలోకి కేసీఆర్ రాకపోవడానికి 10 కారణాలు ఉండొచ్చు. ప్రధాన కారణం ఏంటంటే మోడీ గారు వెనక్కి తగ్గడం. ట్రయాంగిల్ ఫైట్ ఉంటే కేసీఆర్ గెలిచేవాడు. ఎక్కడైతే హైదరాబాద్ సిటీలో కానీ ఎక్కడైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచారో అక్కడ బీజేపీ వాళ్ళకు ఓట్లు ఎక్కువ వచ్చినాయి. అంటే 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. అయితే దాన్ని జనరల్ ఏం చేస్తారంటే డివైడ్ చేస్తే మళ్ళీ అధికార పార్టీ 3వ సారి వస్తుంది. ఈయన కొత్తగా డివైడ్ చేయకున్నా బండి సంజయ్ అక్కడ అధ్యక్షుడు ఉంటే ఆటోమేటిక్గా డివైడ్ అవుతుండేది. 10-15 నియోజకవర్గాలున్న బీజేపీని, అర్బన్ కు పరిమితమైన బీజేపీని తన పాదయాత్రల ద్వారా తనకున్న సామాజిక వర్గాన్ని కలుపుకోవడం ద్వారా నేనే ఉన్నా మున్నూరు కాపు, బండి సంజయ్ మా ఊరికి వస్తున్నాడు అంటే ఏం చెప్పినా తెలుసా? ఘనంగా స్వాగతం చెప్పండి ఊరంతా పోయని చెప్పాను. ఎందుకు అంటే ఇప్పటిదాకా ఒక పార్టీకి అధ్యక్షునిగా మున్నూరు కాపులను ఎవరు పెట్టలేదు. అంటే కాంగ్రెస్ పెట్టింది శ్రీనివాసన్ కానీ కేశవరావు గారిని కానీ, అది అధికార పార్టీ జాతీయ స్థాయిలో కానీ ప్రాంతీయ స్థాయిలో. కానీ ఒక ఇతర పార్టీల నుంచి ఒక మున్నూరు కాపుకు ఆ పొజిషన్ ఇచ్చారు అంటే ఇప్పుడు రాజేందర్కి ఆ పొజిషన్ ఇచ్చుంటే ముదిరాజు అంత ఓన్ చేసుకుంటారు కదా. అటువంటి దాంతోనే ఆయన 20-25 స్థానాలలో బలం పెంచాడు బీజేపీ. అటువంటి వ్యక్తిని సడన్ గా ఎందుకు వెనక్కి లాగాడు అంటే ట్రయాంగిల్ పోటీ అయ్యేటట్టు ఉంది. మళ్ళీ కేసీఆర్ వస్తాడు ఓట్లు చేయాలి, ఆయన రావద్దు అనుకుంటే మనం ఆయన కిల్ చేయాలంటే వెనక్కి తగ్గాలి. కాంగ్రెస్ వచ్చినా పర్లేదు, కాంగ్రెస్ గోత్రాలు బీజేపీ కెరక, బీజేపీ గోత్రాలు కాంగ్రెస్ కెరక, వాళ్ళ వీళ్ళ గోత్రాలు టీఆర్ఎస్ తెలుసు కాబట్టి టీఆర్ఎస్ చంపాలి. ఇద్దరు కలిసి చేసేది అదే పని. వాళ్ళ మధ్య ఐక్యత ఉండదు. రేవంత్ రెడ్డి గెలవాలని మోడీకే ఉండదు, కానీ టీఆర్ఎస్ గెలవద్దని ఉంటుంది. ఆటోమేటిక్ అంతే అయితే మరి ఎందుకంత కోపం వచ్చింది మోడీకి? బిఎల్ సంతోష్ మీద కేసు పెట్టాడు కాబట్టి. ఆయన ఒక మహాశక్తి బిఎల్ సంతోష్, కేసీఆర్ గారికి అవగాహన లేకుండా. అట్లా ప్రధానమైన ఇప్పుడు మీరు నన్ను అడిగారు ఒక 100 కారణాలు ఉన్నాయనుకుంది, కర్నూలు చావుకు 100 కారణాలు ఉంటాయి, కేసీఆర్ గారు ఓడిపోవడానికి 100 కారణాలు ఉంటాయి. మొదటి కారణం చెప్పండి అంటే మోడీ అని చెప్తాను నేను. అట్లా ఈ అందరు కలిసి మల్లన మీద పడతారు. ఎందుకంటే ఆయన పార్టీ పెట్టకముందే అగ్రవారాలతో పెట్టుకున్నాడు. అవును, ఇప్పుడు దాన్ని డైల్యూట్ చేయడానికి ఆయన పార్టీలో రెడ్లు ఉండాలి, వెల్మలు ఉండాలి, ముస్లిమ్స్ ఉండాలి, దళితులు ఉండాలి, తగిన స్థానాలలో ఉండాలి. ఏదో వెనకాల ఎగ్జిక్యూటివ్ మెంబర్ కాదు. ఇట్లా ఉంటే తప్ప కనీసం ఒక స్ట్రక్చర్లోనైనా మా వాళ్ళు ఉన్నారు, ఒక గౌడ్ ఉన్నాడు, ఓ ముదిరాజు ఉన్నాడు, ఓ సంచార జాతి వాడు ఉన్నాడు, ఒక ఎంబీసీ ఉన్నాడు, చెప్పుకుంటారు. ఒక కుమ్మరాయన ఉన్నాడు, ఒక అమ్మరాయన ఉన్నాడు, వడ్లాయన ఉన్నాడు, చెప్పుకోవాలి కదా.